హలో హై హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ తెలుగు విషయం. సో ఈరోజు మార్కెట్స్ వచ్చేసి లాస్ట్ ఫ్రైడే ఏదైతే మనకి చాలా ఘోరంగా మంచి రెడ్లో క్లోజ్ అయిందో తర్వాత నుంచి కూడా ఈరోజు మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయితే అయినాయి. అండ్ నిఫ్టీ వచ్చేసి 227 పాయింట్స్తో అప్లో ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 417 పాయింట్స్, అండ్ ఫిన్ నిఫ్టీ 219, అండ్ సెన్సెక్స్ వచ్చేసి 677 పాయింట్స్తో, అండ్ మిడ్ క్యాప్ నిఫ్టీ వచ్చేసి 115 పాయింట్స్తో ప్లస్లో అయితే క్లోజ్ అయింది. ఈవెన్ విక్స్ వచ్చేసి 1.59% తగ్గి 14.85లో అయితే సెటిల్ అయితే అయ్యింది. సో ఈరోజు బ్రాడర్ మార్కెట్ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ డిక్లైన్స్ చూసుకుంటే హాఫ్ అంటే 50-50 ఉన్నాయి. సో ఫుల్గా సూపర్ బుల్లిష్ అయితే లేదు అని అయితే మనకు అర్థమవుతుంది మార్కెట్ సినారియో. అండ్ డేటా ఏదైతే వచ్చిందో అది మంచిగా పాజిటివ్గా ఉంది ఇండియా వైజ్గా. గ్లోబల్గా జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ వార్ టెన్షన్స్ ఉన్నా సరే ఇక్కడ మాత్రం మనకి లోకల్ న్యూస్ ఏదైతే నేషనల్ లెవెల్లో ఉన్నాయో అవి మంచిగా ఉన్నాయి. సో అవి మార్కెట్ సెంటిమెంట్ని అయితే మంచిగా ఈరోజు గ్రీన్లో ఉంచాయని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీ మూవర్స్ చూసుకుంటే కనుక ఆటోమొబైల్ అండ్ సర్వీసెస్ తప్ప మిగతావన్నీ కూడా మంచి గ్రీన్లో ఉండని మనం చూడొచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే కనుక ఆల్మోస్ట్ బ్యాంక్స్ అన్నీ కూడా మనకి ఈరోజు గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఓన్లీ ఒక బ్యాంక్ కెనరా బ్యాంక్ మాత్రమే, అది కూడా జస్ట్ ఆల్మోస్ట్ కైండ్ ఆఫ్ ఫ్లాట్ ఓన్లీ. మిగతావన్నీ కూడా మెయిన్గా హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటక్ ఇవన్నీ కూడా మంచి గ్రీన్లో అయితే క్లోజ్ అయ్యి. సో బ్యాంక్ నిఫ్టీలో అయితే మంచి సాలిడ్ గ్రీన్ క్యాండిల్ ఇవ్వడానికి అయితే చూసాయని చెప్పొచ్చు. అండ్ నిఫ్టీలోకి వచ్చేసరికి సాలిడ్గా ఒక గ్రీన్ క్యాండిల్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ప్రీవియస్గా ఏదైతే ఒక ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో సో ఆ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయితే అవుతూ ఉంది. సో మళ్ళీ అగైన్ మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ ఏరియాకి వచ్చిన ప్రతిసారి కూడా మనం ఒక కైండ్ ఆఫ్ సప్లై అయితే చూస్తూ ఉన్నాము. సో ఈ ఒక్కసారి అయితే మిస్ అయింది, బట్ మళ్ళీ వెళ్ళి అగైన్ మళ్ళీ కిందకైతే వచ్చేసింది. సో ఇప్పుడు అగైన్ ఇక్కడ నుంచి మళ్ళీ 24,500కి కిందకు వచ్చేస్తుందా లేదు, ఈసారి ఈ ట్రెండ్ లైన్ చాలా వీక్ అయ్యి రెసిస్టెన్స్ వీక్ అయ్యి సో 25,000ని బ్రేక్ చేస్తుందా అనేది మనం చూస్తున్నాము. చాలా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా 25,000 వరకు కూడా వెళ్ళట్లేదు మనకి, ఎస్పెషల్లీ నిఫ్టీ మార్కెట్స్ అయితే కనుక. సో ఎస్పెషల్లీ నిఫ్టీలో అయితే మాత్రం 25,000 లెవెల్స్ అయితే కనుక చాలా స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్కి అయితే మనకు ఉన్నాయి. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 24,400. సో స్టిల్ ఈ రేంజ్లోనే కంప్లీట్గా నడుస్తూ ఉందన్నమాట. సో ఆప్షన్ సెల్లర్స్కి మంచి టైమ్, డికేన్ మొత్తం ప్రీమియమ్స్ మొత్తం తినేయడానికి మంచి మొమెంటం ఉన్నది. కాకపోతే కొంత వాలటిలిటీ అనేది చాలా హెవీగా ఉంది, అదొక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఏదైతే మనకి బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్గా ఉన్నటువంటి సప్లై జోన్ కిందకు వచ్చింది, మళ్ళీ అగైన్ మనకి ఈ ఏరియా నుంచి 55,200 నుంచి మళ్ళీ సపోర్ట్ అయితే తీసుకుంది. అండ్ ఏదైతే హ్యూజ్ గ్యాప్ డౌన్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ రికవరీ తర్వాత అండ్ కంటిన్యూస్గా నెక్స్ట్ క్యాండిల్ కూడా మంచి గ్రీన్గా అయితే రావడం జరిగింది. అండ్ ఎగ్జాక్ట్గా మనకి ప్రీవియస్గా ఏదైతే అంతకుముందు ఉన్నటువంటి రెసిస్టెన్స్ ఏరియా అని చెప్పొచ్చు, ఇక్కడ 56,000 దగ్గర 56,100 ఈ ఏరియాలో మనకు ఒక రెసిస్టెన్స్ అయితే ఉంది. సో రేపు కనుక ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ 56,000 దగ్గర ఎట్లా రియాక్ట్ అవుతుంది అనే దాన్ని బట్టే మనకి ఇంకా టాప్ వెళ్ళడమా లేకపోతే అంటే ఇంకొక 400 పాయింట్స్ అయితే నెక్స్ట్ హ్యాడిల్, తర్వాత 800, నెక్స్ట్ కంప్లీట్గా ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 57,000 లెవెల్. సో ఇక్కడ వరకు అయితే వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది. సో ఇన్ కేస్ ఇక్కడ వరకు వెళ్ళాలి, యాక్చువల్గా 55,944 మనకి క్లోజింగ్. అండ్ ఇంకొక 70-80 పాయింట్స్ ఆర్ ఎల్స్ ఒక 100 పాయింట్స్ వెళ్ళిన తర్వాత విక్ని వదిలేసి అండ్ మళ్ళీ అక్కడ నుంచి కిందకు వస్తుందా లేదు, స్ట్రెంగ్త్ ఉండి ఇంకా ఆల్రెడీ ఒక షార్ట్ కవరింగ్ ర్యాలీలో నడుస్తుంది మార్కెట్స్ అయితే. సో అది ఇంకా కంటిన్యూ అవుతుందా అనేది రేపటికైతే చూడాలి. రేపటికైతే కనుక ఏదైతే ఈ లెవెల్స్ ఏదైతే ఉందో 56,116 ఆర్ 56,200 వచ్చేసి క్రిటికల్స్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది దాన్ని బట్టి మనకి నెక్స్ట్ ట్రేడింగ్ డే అంతా కూడా డిపెండ్ అయ్యి ఉంది అని చెప్పొచ్చు. సో రేపటికైతే ఈ లెవెల్స్ అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోవాల్సిన లెవెల్స్ అని చెప్పొచ్చు. సో రేపటికి ఇంట్రాడేలో బయింగ్ జోన్స్, సెల్లింగ్ జోన్స్, అలాగే నో ట్రేడ్ జోన్స్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ మీకు బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లెవెల్స్తో పాటు మార్కెట్ అప్డేట్స్ అన్నీ వస్తూ
ఉంటాయి. సో నిఫ్టీ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. 24,973 అలాగే 24,897. అఫ్కోర్స్ 24,900 లెవెల్స్ వచ్చేసి మనకి కంప్లీట్గా నువ్వు ట్రేడింగ్ జోన్ ఆర్ స్కాల్పింగ్ జోన్స్కి అయితే మనకు ఉంటాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ లెవెల్స్లో ప్రీవియస్గా ప్రైస్ ఎట్లా బిహేవ్ చేసింది, ప్రైస్ యాక్షన్ ఎట్లా ఉంది ఈ లెవెల్స్లో పర్టికులర్గా అనేది మనం చూడొచ్చు. ఇన్ కేస్ రేపు మార్నింగ్ కనుక గ్యాప్ అప్ అయితే ఒక 30 to 50 పాయింట్స్ చిన్న గ్యాప్ అప్ అయినా సరే 973 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ అయితే ఈజీగానే వెళ్ళిపోతుంది. బికాజ్ ఇట్స్ 25,000 లెవెల్. సో ఇక్కడ నుంచే మనకి అసలైన మొమెంటం ఉంటుందా, 25,000 దాటి స్ట్రెంత్ ఉంటుందా, లేకపోతే చిన్న విక్ ఇలా తీసుకొని మళ్ళీ కిందకు వచ్చేస్తుందా, 1 or 2 క్యాండిల్స్ ఇక్కడ ట్రాప్ చేస్తుందా అనేది మనకి 25,000 లెవెల్స్లో, అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ ఫస్ట్ టార్గెట్ దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ నుంచి వెళ్తుందా లేకపోతే అనేసి. సో దీనికి ఏంటంటే ఇన్ కేస్ ఒకవేళ 5,040 లెవెల్స్ కనుక దాటి మంచి క్యాండిల్ ఇచ్చింది అంటే కనుక దీని నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడ ఉంది అని చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే ఇక్కడ రెసిస్టెన్స్ ఫీల్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేస్తుందంటే కనుక టైట్గా ట్రయల్ చేసుకొని మనం ఎగ్జిట్ అయిపోవడం బెటర్. అండ్ ఒక 40 ఇక్కడికి వచ్చేసరికి ఒక 30 పాయింట్స్ అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఒక 40 పాయింట్స్, టోటల్ ఓవరాల్గా మనకు ఒక 70 పాయింట్స్, అంటే ఆప్షన్లోకి వచ్చేసరికి 40 to 50 పాయింట్స్ అయితే మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ 40 to 50 పాయింట్స్ మూవ్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం ఇక్కడ ప్రాఫిట్స్ అనేవి లాక్ చేసుకుంటే కనుక ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ నుంచి మనకి ఫేక్ బ్రేక్అవుట్ కిందకి వచ్చేసినా సరే విల్ బీ ఇన్ ప్రాఫిట్ ఆఫ్ 50 to 60 పాయింట్స్ అట్లా మనకి ప్రాఫిట్లో అయితే ఉంటాము. సో ఇక్కడ 25,000 వెళ్ళిపోతుంది కదా అని ఇంకా కూర్చుంటే మాత్రం లాస్ట్ టైం ఏం జరిగింది అనేది మనం చూడొచ్చు. ఈ లెవెల్స్లో పర్టికులర్గా 25,000 దగ్గర నుంచి కంప్లీట్గా ట్రాప్ చేసుకుంటూ కిందకైతే వచ్చేసింది. సో వన్స్ మళ్ళీ తర్వాత 25,040 దగ్గర కూడా మంచి సాలిడ్గా ఒక గ్రీన్ క్యాండిల్ అండ్ ఏదైతే హై ఏదైతే ఉందో దాన్ని లో బ్రేక్ అవ్వకుండా, అంటే ఇక్కడికి ఏదైతే క్యాండిల్ వచ్చిందో ఆ క్యాండిల్ ఇన్ కేస్ ఇంత పెద్దదైనా కావచ్చు ఆర్ ఎల్స్ ఇంత చిన్నదైనా కావచ్చు, దీన్ని లో బ్రేక్ అవ్వలేదు అనుకుంటే కనుక మనం ట్రెండ్ అయితే కంటిన్యూ అయితే చేయొచ్చు. లేదంటే కనుక వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఆన్ దట్. ఓకే, సెకండ్ టార్గెట్ వచ్చేసి T2 25,137 అలాగే T3 వచ్చేసి 25,222 అండ్ డౌన్ సైడ్ వచ్చేసి 897. ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో కావచ్చు, మంత్లీ టైం ఫ్రేమ్లో కావచ్చు, ఒక్క ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ ఇష్యూ పక్కన పెడితే మనకి వచ్చినటువంటి నష్టం ఏదైతే ఏమీ లేదు. సో ఈ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ మూలన మనకి ఆయిల్ సప్లైలో ఇష్యూ వస్తుంది, ఇండియాకి ప్రాబ్లం అనేసి చాలామంది అండ్ సోషల్ మీడియాలో కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ మనకి సిచ్యువేషన్ ఏంటంటే ప్రీవియస్గా కూడా ఏది రష్యా నుంచి కూడా మనం 40 to 45% వరకు కూడా మనం ఆల్రెడీ ఇంపోర్ట్స్ అన్నీ కూడా రష్యా నుంచి తీసుకుంటున్నాము. అంతకుముందు వచ్చేసి 2%గా ఉండేది, ఇది ఇప్పుడు 40 to 40+%గా అయితే అయ్యింది. అండ్ ఇరాక్ నుంచి కావచ్చు, అలాగే యుఎస్ నుంచి కావచ్చు, యుఏఈ నుంచి కావచ్చు, అన్నీ కూడా సింగిల్ డిజిట్స్లో మాత్రమే మనం తీసుకుంటున్నాము. సో అంత ప్రాబ్లం అయితే మనకి ఎటువంటి ఇది ఉండదు. సో రీసెంట్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేసింది, ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ తక్కువ ఉన్నాయో మనం మంచిగా నిల్వలు అయితే పెట్టుకున్నాము, సో దాని గురించి అయితే వరి అవ్వాల్సిన పని లేదు అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ అక్కడ ఇంకా ఏమైనా వార్ కొంచెం ఇదైనా సరే, స్ట్రాంగ్ అయినా సరే, సో మనకి అంతా వచ్చినటువంటి నష్టం అయితే లేదు. అవ్వాలని కాదు, అవ్వకూడదని అండ్ త్వరగా కంప్లీట్ అయిపోవాలని కూడా కోరుకుంటున్నాము. సో దాని గురించి అయితే వర్రీస్ లేవు. అదే సేమ్ మార్కెట్లో ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అయితే అయ్యింది. సో ఇక్కడికి వచ్చేసరికి డౌన్ సైడ్ వచ్చేసి T1 వచ్చి 24,845, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 24,769, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 24,654గా అయితే మనకి లెవెల్స్గా అయితే ఉన్నాయి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ చూసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలోకి వచ్చేసరికి 56,000. సో ఇక్కడ చూడొచ్చు ఈ లెవెల్స్లో ఎట్లా బిహేవ్ చేసింది ప్రైస్ అండ్ ప్రైస్ యాక్షన్ అనేసి. సో ఇన్ కేస్ ఒకవేళ రేపు గ్యాప్ అప్ అయితే కనుక 56,000 అండ్ 5640 వరకు కూడా వెయిట్ చేయడం బెటరు. అండ్ ఇక్కడ మనకి ఒక 5 minutes కన్ఫర్మేషన్ ఇస్తే కనుక, అంటే ప్రీవియస్గా ఉన్నటువంటి స్వింగ్స్ అన్నీ కూడా బ్రేక్ చేయాలి. సో అంత ఈజీ అయితే కాదు. సో వన్స్ 56,000 బ్రేక్ అయింది అనుకుంటే కనుక ఇక్కడ రిస్క్ టు రివార్డ్ రేషియో చాలా మంచి రిస్క్ టు రివార్డ్ రేషియో మనకి లభిస్తుందని చెప్పొచ్చు. 56,219 ఫస్ట్ టార్గెట్, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 56,349, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 56,504గా అయితే మనకు ఉంది. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి
55,830 కూడా బ్రేక్ అయితే ఇన్ కేస్ గ్యాప్ డౌన్ అయితే కనుక మనకి 900 అలాగే 830 850 దగ్గర అయినా సరే మనకి బౌన్స్ అవడానికి అయితే ఛాన్స్ ఉంది. సో 831 కూడా మనకి బ్రేక్ అయింది అనుకుంటే మనకి ఫస్ట్ టార్గెట్ వచ్చి 55,691, అలాగే సెకండ్ టార్గెట్ 55,523, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 55,368కి అయితే మనకుంది. అండ్ మన ఓఏ డేటాకి వచ్చేసరికి మంత్లీలో 7.81 అండ్ 5.82. సో ఇక్కడ పుట్స్ అనేవి చాలా తక్కువ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ మంత్ అండ్ నియర్ మంత్ చూసుకుంటే 8.26 6.46 ఇక్కడ కూడా క్లియర్గా పుట్స్ అనేవి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా డిఫరెన్స్ వచ్చేసి 1.79. మనం ఇందాక చూసాము నిఫ్టీలో అడ్వాన్స్డ్ డిక్లైన్స్ రేషియో ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ 50-50గా ఉంది. పెద్దగా ఇట్ సైడ్ కానీ పెద్దగా అటు సైడ్ కానీ లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ అన్నీ కూడా డౌన్ సైడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మార్కెట్స్ వచ్చేసి ఏదైతే క్రూషియల్ లెవెల్స్ మనం మాట్లాడుకుంటున్నామో 25,000 దగ్గర మనకి నిఫ్టీ అండ్ 56,000 దగ్గర బ్యాంక్ నిఫ్టీ, సో అక్కడ నుంచి టెస్ట్ చేసి రావడానికి ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ ఆ లెవెల్స్ కనుక క్లియర్ అయినాయి అనుకుంటే కనుక మనకు ఒక మంచి షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఈ డేటా అంతా కంప్లీట్గా రేపటికైతే చేంజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ సెన్సెక్స్లోకి వచ్చేసరికి మనకి ఈ లెవెల్స్ ఎట్లా అని మనం చూడొచ్చు. 81,872 అలాగే 81,625, 81,872 బ్రేక్ అయితే కనుక ఫస్ట్ టార్గెట్ వచ్చి 82,000, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 82,200, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 82,397. అండ్ డౌన్ సైడ్కి వచ్చేసరికి 81,625 కూడా బ్రేక్ అయింది అనుకుంటే 81,493, అలాగే సెకండ్ టార్గెట్ వచ్చి 81,332, అలాగే థర్డ్ టార్గెట్ వచ్చి 81,188గా అయితే మనకున్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ట్రేడింగ్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్స్. జై హింద్.